పూజారి గారు, తమరి కోసమే వస్తున్నాను. మీతో కొంచెం మాట్లాడాలి. మీ గురించి ఒక విషయం విన్నాను, అది నిజమేనా? నిజమే పూజారి గారు. అందుకు కారణం మా అమ్మాయే. ఇక మేము ఎప్పటికీ ఆ వృత్తి జోలికి వెళ్ళాం. నిర్ణయం మంచిదే, కానీ జీవితం చాలా పెద్దది. మరి జరుగుబాటుకి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏదో ఒకటి చూసుకోవాలి పూజారి గారు. ఏది దొరక్కపోతే అడుక్కునైనా బతుకుతాం, లేదంటే ఈ బ్రతుకునైనా చాలిస్తాం. అంతేకాని మళ్ళీ ఆ రొంపులోకి దిగాం. ఆ మాత్రం పట్టుదలుంటే చాలు, ఏదో ఒక మార్గం ఆ తల్లి చూపిస్తుంది.